నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. కేదార్నాథ్ ఆలయం. అవును, భారతదేశంలో అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటి. దీని గురించి మనం కేదార్నాథ్ ఆలయ దర్శని, చరిత్ర, ఆధ్యాత్మికత, యాత్ర అనే ఆధారం నుంచి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. అంటే దాని చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, యాత్రా విశేషాలు అన్నీ హ్మ్, తప్పకుండా. అసలు ఆ హిమాలయాల్లో మందాకినీ నది ఒడ్డున ఉంది కదా ఈ ఆలయం. అవును. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, చార్ధామ్ యాత్రలో కూడా భాగం. ఇంతకీ అది ఎక్కడుంది సరిగ్గా? ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. గర్వాల్ హిమాలయ శ్రేణి అనమాట. ఓ మందాకినీ నది దగ్గరలో సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. అబ్బా, 11,755 అడుగులా? అంత ఎత్తులో ఉందంటే అక్కడికి వెళ్లడం మామూలు విషయం కాదు కదా. హైదరాబాద్ నుంచంటే దాదాపు 1850 కిలోమీటర్లుంది. అవును, చాలా దూరం ప్రయాణం కూడా. అంటే విమానం, తర్వాత రోడ్డు, ఆ తర్వాత నడక లేదా హెలికాప్టర్ కూడా ఉందనుకుంటా. ఉంది. కానీ చాలామంది నడిచే వెడతారు. ఆ కష్టంలోనే ఒక అనుభూతి ఉందంటారు. ఇంత కష్టపడి వెళ్తారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి తీరాలి. చరిత్రేంటి? పాండవులు కట్టించారని విన్నాను. అవును, మహాభారతంలో పాండవులు శివుడి కోసం వెతుకుతూ ఇక్కడికొచ్చి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారని, వాళ్లే మొదటి ఆలయం కట్టారని అంటారు. అయితే ఇప్పుడు మనం చూసేది? ఇప్పుడు మనం చూస్తున్న రాతి కట్టడం మాత్రం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునరుద్ధరించింది. ఆయన సమాధి కూడా అక్కడే దగ్గర్లోనే ఉంది. ఓ అవునా? ఈ ఆలయం ఎంత దృఢమైనదంటే 2013లో భయంకరమైన వరదలొచ్చాయి కదా. అవును, గుర్తుంది. చాలా నష్టం జరిగింది. చుట్టూ అంతా కొట్టుకుపోయినా ఆలయ గర్భగుడికి మాత్రం పెద్దగా ఏమీ కాలేదు. అది నిజంగా ఆశ్చర్యమే. ఆ వరదలప్పుడు ఆలయం వెనుక ఒక పెద్ద రాయి అడ్డొచ్చిందని కూడా అంటారు కదా, అదే కాపాడిందని. అవును, ఆ బండరాయిని ఇప్పుడు భీంశిల అని కూడా పిలుస్తున్నారు. భక్తులు దాన్ని కూడా పూజిస్తారు. ఇది చరిత్ర. మరి ఆధ్యాత్మికంగా దీని ప్రాముఖ్యత ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యమేమది, ఇది శివుడి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంటే శివుడు స్వయంగా జ్యోతి రూపంలో వెలిసిన ప్రదేశం. సరిగ్గా చెప్పారు. అలాగే హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇందులో కేదార్నాథ్ కీలకమైనది. పంచకేదార్ క్షేత్రాల్లో కూడా ఇది ప్రధానమైనది. ఇక్కడ శివలింగం కూడా విభిన్నంగా ఉంటుందనంటారు. అవును, మామూలు లింగంలా కాకుండా కొంచెం పిరమిడ్ ఆకారంలో ఎద్దు మూపురంలాగా ఉంటుందన్నమాట. ఓ, పాండవుల కథతో సంబంధం ఉందేమో దీనికి. ఉండొచ్చు. ఆ కథనం ప్రకారం శివుడు మహిషం ఎద్దు రూపంలో తప్పించుకోవాలని చూస్తే భీముడు వెనుక భాగాన్ని పట్టుకున్నాడని, అదే మూపురంగా ఇక్కడ వెలిసిందని నమ్మకం. ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణాలేమై ఉంటాయి? ఆ మారుమూల ప్రదేశం, ఆ కఠినమైన యాత్ర. అవే కారణాలు. ఆ మంచుకొండల మధ్య అంత ఎత్తులో ఉండటం ఒక ఆకర్షణ. భక్తులు 16-18 కిలోమీటర్లు నడిచి వెళ్లడం, అది వారి భక్తికి, సంకల్పానికి నిదర్శనం. 2013 వరదల్లో ఆలయం నిలబట్టం కూడా దాని మహత్యాన్ని పెంచింది కదా. ఖచ్చితంగా. ఇక అక్కడ పూజలు, ఆచారాల గురించి చెప్పాలంటే చెప్పండి, ఎలా జరుగుతాయి? ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హారతులిస్తారు. మంత్రాలు, భజనలు, గంటల శబ్దాలతో ఆ వాతావరణం చాలా దివ్యంగా ఉంటుంది. ప్రత్యేక పూజలు కూడా ఉంటాయా? ఉంటాయి. రుద్రాభిషేకం, లఘురుద్ర, మహారుద్ర పూజలు. ఇలా భక్తులు వారి పేరు, గోత్రాలతో చేయించుకోవచ్చు. ముందే బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. పూజారులెవరుంటారక్కడ? కర్ణాటకకు చెందిన వీరశైవ లింగయాత్ సంప్రదాయానికి చెందిన రావల్ ప్రధాన పూజారిగా ఉంటారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. సరే, ఇంతకీ దర్శనానికి వెళ్లాలంటే ఎప్పుడు బావుంటుంది? హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సాధారణంగా మంచు తగ్గాక, అంటే మే నుండి జూన్ వరకు బాగుంటుంది. తర్వాత వర్షాకాలం వస్తుంది కదా. అవును, వర్షాకాలం అయ్యాక మళ్లీ సెప్టెంబర్ నుండి అక్టోబర్, కొన్నిసార్లు నవంబర్ మొదటి వారం వరకు కూడా దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. అంటే దాదాపు 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారన్నమాట. అంతే. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుంది. అప్పుడు ఆలయాన్ని మూసేస్తారు. మరి అప్పుడు స్వామివారి విగ్రహం? ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా కిందకు ఉఖిమఠ్ అనే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పూజలు కొనసాగిస్తారు. మళ్లీ వేసవి మొదలవగానే తిరిగి కేదార్నాథ్కి తీసుకొస్తారు. ఓ, అదా విషయం. యాత్రకు వెళ్లిన వాళ్లకి ఆలయం కాకుండా
చుట్టుపక్కన చూడటానికి ఏమైనా ఉంటాయా? ఆ పరిసరాల అందమే ఒక అద్భుతం. ఆ హిమాలయ దృశ్యాలు, ప్రశాంతత, ధ్యానానికి చాలా అనువైన ప్రదేశం. దగ్గర్లో వాసుకీ తాల్ అనే సరస్సు, భైరవనాథ్ ఆలయం, ఒకప్పుడు గాంధీ సరోవర్ అని పిలిచే చోరాబారీ తాల్ లాంటివి ఉన్నాయి. అంటే కేదార్నాథ్ యాత్ర కేవలం ఒక గుడికి వెళ్లి రావడం కాదు, అదొక పూర్తి అనుభవం అన్నమాట. నిజంగా అదొక సాహసం, ఒక ఆధ్యాత్మిక సాధన, ప్రకృతితో ఒక అనుబంధం. దాని చరిత్ర, అది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకున్న తీరు, ఇవన్నీ దాన్ని చాలా ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ ఆలయం మ్మ్. ఇది మన జీవితంలో ఎదురయ్యే కష్టాల గురించి, వాటిని ఎదుర్కోవడానికి మనకుండాల్సిన విశ్వాసం, సంకల్ప బలం గురించి ఏదైనా సూచిస్తుందేమో. ఆలోచించాల్సిన విషయమే కదా.